హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పారిజాతానికి తనకి డిఎన్ఏ టెస్ట్ చేయించిన జ్యోత్స్న, డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే జ్యోత్స్న పారిజాతానికి తనకి డిఎన్ఏ టెస్ట్ చేయించిందా? డాక్టర్ ఏ నిజాన్ని దశరథ ముందు బయట పెట్టిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర శాంపిల్స్ మ్యాచ్ అవ్వడంతో చాలా ఆనందంగా ఉంటుంది. ఇన్ని రోజులు కూడా శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదేంటని నా మనసులో ఏదో తెలియని దిగులు పట్టుకుంది జ్యోత్స్న. నిన్న డాక్టర్ గారు వచ్చి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అనేసరికి ఎంతో ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే అప్పుడే సుమిత్ర దీపని స్వీట్ తీసుకురమనడంతో స్వీట్ తీసుకొస్తుంది దీప. అప్పుడే స్వీట్ అయితే తినిపిస్తుంది జ్యోత్స్నకి. నిజంగా నువ్వు ఈరోజు నా రుణం తీర్చుకునే అవకాశం నీకు వచ్చింది. నా కూతురు ఇలాగ నా మీద ఉన్న ప్రేమని చూపిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది అని అంటూ సుమిత్ర అయితే జ్యోత్స్నని పొగుడుతూ ఉంటుంది. నువ్వు హ్యాపీగానే ఉన్నావు సుమిత్ర, ఇక్కడే నాకే మండిపోతుంది. నా మనవరాల్ని ఇంటి అంతఃపురానికి వివరాన్ని చేద్దామనుకున్నాను. ఇన్ని రోజులు జ్యోత్స్నని నా రక్తం, నా మనవరాలు అనుకొని ఎంతో గారాభంగా పెంచుకొని దాని వెనకాలే ఉంటూ దానికి సలహాలు ఇస్తూ దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని ఎంతగానో గారాభంగా చూసుకున్నాను. కానీ చివరికి ఈరోజు నీ శాంపిల్స్తో దాని శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని తెలిసిన తర్వాతే అర్థమైంది ఆ రోజు ఆ సైదులుగాడు నన్ను బాగా మోసం చేశాడు అని. ఇన్ని రోజులు ఈ శివన్నారాయణ మనవరాలకి నేను సలహాలు ఇస్తూ ప్రతి దానిలో కాపాడుకుంటూ వచ్చాను. నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి అని అనుకుంటూ పారిజాతం తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత స్వీట్స్ అందరికీ ఇవ్వు జ్యోత్స్న అని అంటూ ఉంటుంది సుమిత్ర. దశరథ, శివన్నారాయణ స్వీట్స్ అయితే తీసుకుంటారు. పారిజాతం అయితే తీసుకోదు. తీసుకో గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు నాకు వద్దులేమా, నువ్వు అదిగో అక్కడ నిలబడున్నారు కదా, ఆ ఉత్తమమైన జంటకి ఇవ్వు, కార్తిక్కి దీపకి ఇచ్చుకో అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే ఏంటి పారిజాతం, ఎందుకు తీసుకోవట్లేదు స్వీటు, తీసుకో అని అంటూ ఉంటాడు. ఇంత మంచి శుభవార్త విన్నప్పుడు నోట్లో తీపి వేసుకుంటే చాలా మంచిది, నోరు తీపి చేసుకో, వేసుకో అని అంటూ ఉంటాడు. శివన్నారాయణ, అసలు మీరెందుకు నా నోరు తీపి చేసుకోమంటున్నారో అర్థం కావడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన తప్పు తిరగబడిపోయి అదే నాకు శాపంగా మారిందని నా నోరు తీపి చేసుకోమంటున్నారా? ఈ ఇంటి అసలు వారసురాలు జ్యోత్స్న అని తెలుసుకొని నోరు తీపి చేసుకోమంటున్నారా అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. తర్వాత దీప అయితే జ్యోత్స్న మీద సుమిత్ర చూపిస్తున్న ప్రేమను చూసి తను బాధపడుతూ కిచెన్లోకి అయితే వస్తుంది. అప్పుడే కార్తీక్ కూడా వస్తాడు. చూసావా, నీకు దక్కాల్సిన ప్రేమ మర్యాదలు ఆ జ్యోత్స్న ఎలా దక్కించుకుంటుందో. అత్త చావునన్నా కోరుకునే ఆ జ్యోత్స్న ఈరోజు అత్తని బ్రతికించడానికి త్యాగం చేస్తుందంట. అత్త దాని మాటలు పూర్తిగా నమ్మేసి ఎలా మాట్లాడుతుందో చూడు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అసలు త్యాగం నువ్వు చేస్తున్నావు, బిడ్డని చంపుకొని నువ్వు మీ అమ్మని కాపాడుతున్నావు. కానీ ఈ విషయం తెలియని అత్త ఆ జ్యోత్స్ననే పొగుడుతుంది. దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇప్పటి వరకు అందరి దృష్టిలో చెడ్డదానిగా ఉన్నానని జ్యోత్స్న అయితే ఇప్పుడే ఎలాగైనా సరే మంచి మార్కులు కొట్టేయాలని తను కూడా నటించేస్తుంది. అందితే జుట్టు, అందకపోతే కాలులా ఉంది జ్యోత్స్న పరిస్థితి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో వదినా వదినా అంటూ కాంచన అయితే అక్కడికి వస్తుంది. కాంచన రావడంతో అప్పుడే కాంచనను చూసి అంటూ ఉంటాడు శివన్నారాయణ, మొత్తానికి జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యి మీ వదినికి ఆపరేషన్ అయితే మొదలవుతుందమ్మా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అవునా అన్న, నేను కూడా విన్నాను, అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు అని అంటూ ఉంటుంది కాంచన అయితే. నిన్ను కూడా అందరితో పాటు అపార్థం చేసుకున్నాను జ్యోత్స్న, నువ్వు నా మేనకోడలివి కాదేమో అని నాకు కూడా అనుమానం వచ్చింది. కానీ అనుమానించినందుకు ఇప్పుడు నాకు నేను బాధపడుతున్నాను. మా అన్నయ్య పోలికలు నీలో స్పష్టంగా కనపడుతున్నాయి అని అంటూ జ్యోత్స్నని పొగుడుతూ ఉంటుంది. కాంచనకి దశరథ పోలికలు జ్యోత్స్నలో కనపడుతున్నాయా అంటే నిజంగానే జ్యోత్స్న దశరథ కూతురే, నాకు అర్థమైపోయింది. నా మనవరాల్ని అనాథని చేసి అనాథగా బ్రతకాల్సిన దీన్ని తీసుకొచ్చి అందలం ఎక్కించాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. తర్వాత జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దుగాని రాగ్రాని అని పిలుస్తుంది. ఏంటే చేసేది, నువ్వు పిలిస్తే నేను రావాలా, నువ్వు పో బయటికి అని విసుక్కుంటూ ఉంటుంది జ్యోత్స్న మీద పారిజాతం. అప్పుడు జ్యోత్స్న అయితే నీకెన్న పిచ్చి పట్టిన దగ్గర అని
నువ్వెందుకు నాలో ఇలాగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఇష్టం లేనట్టు నేనేం చేశాను అని అడుగుతూ ఉంటే, ఏం చేశావా? నువ్వు ఆ దశరథ సుమిత్రల కూతురివి. నిన్ను అసలు కూడా నేను మనవరాలుగా అనుకోను. ఇన్ని రోజులు అనుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నువ్వెందుకు అలా ఊహించుకుంటున్నావో? అక్కడ డాక్టర్ నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో మనకి తెలియాలి కదా గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒసై ఒసై, అసలు నిన్ను మా దాసుగాడు ఉండుంటే కొంచెం క్లారిటీ వచ్చేది. ఆ రోజు వాడే మొత్తం సైదులు గాడిని చూసింది. అసలు ఎవరో వారసురాలు ఎవరో కాదో అన్ని నిజాలు తెలిసాయి. వాడేమో సమయానికి ఫోను లిఫ్ట్ చేయడం లేదు, ఎక్కడున్నాడో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే పారిజాతం మాటలకి ఖచ్చితంగా నాన్నకి విషయం తెలిసే ఉంటుంది అని అనుకొని ఎవరికి కనిపించకుండా దాసు దగ్గరికి అయితే వెళ్తుంది జ్యోత్స్న. దాసు దగ్గరికి వెళ్ళి ఇక దాసు దగ్గరికి అంటూ ఉంటుంది, మా మమ్మీ శాంపిల్స్ నా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని దాసు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, సుమిత్ర వదిన శాంపిల్స్ నీ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా అని అంటూ ఉంటాడు. అవును, మ్యాచ్ అయ్యాయి. ఆపరేషన్ కూడా చేయబోతున్నారు. కానీ నేను అసలు మనవరాల్లా కాదని ఇప్పుడు నాకు అనుమానం మొదలైంది. నేను నీ కూతురునేనా, లేకపోతే నీ కూతురు అన్నట్టు నన్ను నమ్మించి మోసం చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది దాసుని. అప్పుడు ఇక దాసు అయితే నవ్వుతూ ఉంటాడు. ఓహో, నువ్వు ఆ ఇంటి వారసురాలువేమో, నా కూతురు కాదేమో అని నీకు అనుమానం వచ్చిందా అని అంటూ ఉంటాడు దాసు. నా అనుమానమే కాదు, మీ అమ్మ కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఇక నేను తన మనవరాల్ని కాదని, అసలు నాకేమీ కూడా చేయాల్సిన అవసరం లేదని నన్ను దూరం పెడుతుంది. దూరంగా అసలు నన్ను ఒక విరోధిలాగా చూస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దాసు అయితే, ఏమో నాకు కూడా తెలీదు, ఆ రోజు సైదుల్ గడి చేతిలో పిల్ల ఉంది అంతే, అంతకుమించి నాకేం తెలీదు అని దాసు అంటూ ఉంటాడు. నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావు కదా, ఎలాగైనా సరే అసలు ఇంటి వారసురాలు నేనా దీపాన్ని తేల్చుకోవాలి. ఒకవేళ దీప ఇంటి వారసురాలు కాకపోతే దీప నీ కూతురు అవుతుంది కదా అని అంటూ ఉంటే, నేను అంత అదృష్టవంతుడినంటావా? దీప లాంటి కూతురు నా కడుపున పుడుతుందా? ఎందుకంటే మా అమ్మ బుద్ధి చూశాక నాకు తెలిసి మా అమ్మ బుద్ధులు ఎక్కువగా నీకే వచ్చాయి. అందుకని నువ్వే నా కూతురు అనుకుంటున్నానే అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే జ్యోత్స్న అయితే, నీకు నిజం తెలిసి కూడా నువ్వు నాకు చెప్పడం లేదు. నేను దశరథ సుమిత్రల గారు కూతుర్ని అయ్యుంటే ఇక అంతకన్నా అదృష్టమేముంది, ఇంకెవ్వరూ కూడా నన్ను ఆపలేరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తేల్చుకుంటాను, ఖచ్చితంగా అసలు ఈ గుట్టేంటో మొత్తం కూడా తెలుసుకుంటాను అని జ్యోత్స్న అయితే వెళ్ళిపోతుంది. జ్యోత్స్న అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా దాసు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, వెళ్ళు ఇదంతా అల్లుడు స్కెచ్ అయి ఉంటుంది, అందుకని ఇలా బోల్తా పడ్డావు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అసలైన నిజమైన వారసురాలు దీపనే జ్యోత్స్న, నువ్వు కాదు. కానీ ఈ విషయం నువ్వు ఎలా కనిపెడతావో అది కూడా చూస్తాను అని అంటూ ఉంటాడు దాసు. అయితే తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా దీప అయితే ఇక ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని బొమ్మలు, చిన్న పిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ కూడా శ్రీధర్ అయితే తీసుకొస్తాడు. అప్పుడే శ్రీధర్ దగ్గర ఉన్న బుజ్జి బుజ్జి బొమ్మలు అన్నీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది దీప. ఇక షాక్ అయిపోతూ, ఏంటి మావయ్య ఇదంతా అని అడుగుతూ ఉంటే, ఏంటి మాస్టారు, అసలు ఎవరొకరు పుట్టకముందు ఇన్ని బొమ్మలు తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు. నా మనవడి కోసమో మనవరాల కోసమో ఇదంతా చేయాల్సిన అవసరం ఉంటుంది కదరా అని అంటూ శ్రీధర్ అయితే చెప్తాడు. ఇలాంటివి మళ్ళీ పిల్లలు పుట్టాక అప్పుడు ఇద్దులే నాన్న అని అంటూ ఉంటాడు కార్తీక్. మళ్ళీ అంటావేంట్రా, మళ్ళీ పుట్టడం ఏంటి, ఆల్రెడీ దీప ప్రెగ్నెంటే కదా అని అంటూ ఉంటాడు శ్రీధర్. అదే నాన్న, మళ్ళీ పుట్టాక అంటే పుట్టిన తర్వాత ఇద్దులే అంటున్నాను అని చెప్తూ ఉంటే, సరేలేరా. అవును దీప, ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మావయ్య, ఏం లేదు అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది. మొత్తానికి జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, అంతే చాలు, మా వదిన బ్రతుకుతుంది అని కాంచన అయితే ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే పారిజాతం దగ్గరికి వెళ్తుంది. జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, అసలు
నిన్నటి నుంచి నువ్వు నన్ను ఏమన్నా అంటున్నావు, నీ మనవరాల్ని కాదని, నేను సుమిత్ర దశరథుల కూతుర్నేనని ఇన్నిన్ని మాటలు అన్నావు గ్రాని నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది నిజమే కదా, మీ అత్త కూడా చూడు మా దశరథ పోలికలే అని ఎంత బాగా చెప్పిందో, నాకు కూడా అలాగే అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నీ అనుమానాన్ని పటాపంచలు చెయ్యాలని నేను ఒక క్లూతో నీ దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఏంటి అది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇంతలో దశరథ అయితే జ్యోత్స్నతో మాట్లాడదామని రూమ్ దగ్గరికైతే వస్తాడు. అప్పుడే పారిజాతం జ్యోత్స్న మాటలు విని గుమ్మం దగ్గరే ఆగి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. జ్యోత్స్న, ఇదిగో డిఎన్ఏ టెస్టు, నేను నీ మనవరాల్ని, నీ కొడుకు కూతుర్ని, డిఎన్ఏ టెస్ట్లో నేను దాసు కూతుర్నని వచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న దాసు కూతురా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం, ఏంటి డిఎన్ఏ టెస్ట్ చేయించావా? డిఎన్ఏ టెస్ట్ ఎలా చేయించావు? మీ నాన్న కూడా దగ్గర లేడు, డిఎన్ఏ టెస్ట్ ఎలా కుదిరింది? అంటే దాసు నీ దగ్గరే ఉన్నాడా అని అంటూ ఉంటుంది పారిజాతం. నీకంతా అనుమానం ఎగిరాని పూర్తిగా నన్ను చెప్పనివ్వవా నువ్వు? అసలు ఏం జరిగిందో తెలుసా? నువ్వు అడిగితే టెస్ట్కి రావని నీ తల వెంట్రుకలు నీకు చెప్పకుండా తీసుకువెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించాను. డిఎన్ఏ టెస్ట్కి బ్లడ్డే అవసరం లేదు, తల వెంట్రుకలు, కాళ్ళు గోళ్ళు, చేతి గోళ్ళు ఇవన్నీ కూడా పనికొస్తాయి. అందుకని నీకు చెప్పకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించాను. చూడు, ఈ టెస్ట్లో నేను నీ మనవరాల్ని, నీ బ్లడ్ అని తేలింది. ఆ డాక్టరే అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు డాక్టర్ అబద్ధం ఎందుకు చెప్తుంది నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వే ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయ్యిందని నేను నిన్ను అసహించుకుంటున్నానని నువ్వు ఇలా చేసావు కదా అని అడుగుతూ ఉంటుంది మళ్ళీ. అసలు ఏమనుకుంటున్నావు గ్రాని? నీకు ఎన్నిసార్లు చెప్పను, అయినా నాకు నీ పోలికలే వచ్చాయని అర్థం కావడం లేదా? కొంపలు ముంచే పోలికలు, అయినా సరే నువ్వు అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న పారిజాతం మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న నా కూతురు కాదన్నాయి డిఎన్ఏ టెస్ట్లో తేలినప్పుడు మరి డాక్టర్ నా దగ్గరికి వచ్చి ఎందుకు అబద్ధం చెప్పింది? జ్యోత్స్న నా కూతురే అని, అలాగే సుమిత్రకి జ్యోత్స్నకి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి ఆవిడికి అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దశరథ వెంటనే డాక్టర్ని కలవాలని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇంకా హారిక అయితే దశరథని చూసి, రండి దశరథ్ గారు, ఏంటి ఇలా వచ్చారు? రేపు జాయిన్ చేద్దాము సుమిత్ర గారిని, రేపే ఆపరేషన్ చేద్దాము అని అంటూ ఉంటుంది హారిక. అసలు మీరు డాక్టరేనా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే దశరథ్ గారు, ఏంటి మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది హారిక. అసలు మొదట్లో శాంపిల్స్ ఇచ్చినప్పుడు మ్యాచ్ అవ్వలేదని రిపోర్ట్స్ తీసుకొచ్చారు. అసలు ఇవన్నీ కూడా నిజం కాదు. ఒకవేళ శాంపిల్స్ ఏమన్నా మారిపోయి ఉంటే, నేను అక్కడ ఏదైనా పొరపాటు జరుగుంటే డాక్టర్ వృత్తినే మానేస్తానని జ్యోత్స్నతో ఛాలెంజ్ చేశారు. తర్వాత వచ్చి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పారు. ఏది నమ్మాలి అని అంటూ ఉంటాడు దశరథ. ఏది నమ్మి నా భార్యని మీ చేతుల్లో పెట్టాలి? ఇవి ప్రాణాలతో చెలగాటం అనుకుంటున్నారా? మనుషుల ప్రాణాలతో ఆటలు అనుకుంటున్నారా? ఆపరేషన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోయినా మ్యాచ్ అయ్యాయని చెప్తున్నారా అని అడుగుతూ ఉంటాడు దశరథ. దశరథ్ గారు, ఏమైంది మీకు? ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు అని అడుగుతూ ఉంటే, నిజం తెలిసింది, జ్యోత్స్న నా కూతురు కాదు. మరి అలాంటప్పుడు సుమిత్ర శాంపిల్స్ ఎందుకు తనకి మ్యాచ్ అయ్యాయి అని అంటూ ఉంటే, మీరు అక్కడ ఒకటి గమనించారో లేదో, సుమిత్ర గారికి తన కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నాను, కానీ జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని నేను చెప్పలేదు కదా, నేను అలా అబద్ధం ఆడలేదు కదా దశరథ్ గారు అని అంటూ ఉంటే, జ్యోత్స్న మీ కన్న కూతురుగా ఉంది కాబట్టి మీరు జ్యోత్స్నవే అనుకున్నారు, నేను అనుకున్నది మాత్రం జ్యోత్స్న శాంపిల్స్ గురించి మీకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది డాక్టర్. జ్యోత్స్న శాంపిల్స్ గురించి చెప్పకపోతే మరి ఎవరి శాంపిల్స్ గురించి మీరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు దశరథ. దీప శాంపిల్స్ గురించి చెప్పాను అని అనగానే ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు? దీప శాంపిల్స్ ఏంటి అని అడుగుతూ ఉంటే, దీపే మీ కన్న కూతురు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని అంటుంది డాక్టర్. ఏంటి మీరు చెప్పేది? అవును, ఒకరోజు కార్తీక్ దీప నా దగ్గరికి వచ్చారు.
తనకి టెస్టులు చేయమని, తన శాంపిల్ సుమిత్ర గారితో మ్యాచ్ అవుతాయని కార్తీక్ దీప ఇద్దరు కూడా నన్ను అడిగారు. అప్పటికి నేను అలా ఎలా ఎందుకు అవుతాయి, జ్యోత్స్నానే కదా సుమిత్ర గారి కూతురు, బయట ఊరి నుంచి వచ్చిన దీప ఎందుకు అవుతుంది అని అప్పటికి కూడా నేను అడిగాను. వాళ్ళు టెస్టులు చేయమన్నారు, చేశాను. ఆ టెస్టుల్లో నిజం తేలింది. ఆ రిపోర్ట్స్ చూసి నేనే షాక్ అయ్యాను. దీపే మీ కన్న కూతురు దశరథ్ గారు. కానీ దీప తన తల్లిని కాపాడుకోవడం కోసం తన బిడ్డని త్యాగం చేస్తుంది. కడుపుతో ఉన్న వాళ్ళు బోను మ్యారో ఇస్తే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. అది తెలిసి కూడా తన తల్లిని కాపాడమని దీప నన్ను బ్రతిమలాడింది. దీప ఇప్పుడు తన బిడ్డని పోగొట్టుకొని సుమిత్ర ప్రాణాల్ని కాపాడుతుందని గుండె పగిలే నిజాలను దశరథ ముందు బయట పెడుతుంది డాక్టర్. అయితే అది విని ఇక దశరథ ఒక్కసారే కుప్పకూలిపోతాడు. దశరథ్ గారు, మీరు బాధపడకండి. దీప తన ప్రాణాల్ని పణంగా పెట్టైనా సుమిత్ర గారిని కాపాడుతుంది అని అంటూ ఉంటే, అసలు ఇదంతా ఎలా జరుగుతుంది డాక్టర్, నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది దశరథ్ గారు. అసలు జ్యోత్స్న చిన్నప్పటి నుంచి మీతోనే ఉందని చెప్తున్నారు. కానీ జ్యోత్స్న పుట్టినప్పుడు, దీప పుట్టినప్పుడు ఏదో జరిగింది. అందుకని ఇదంతా కూడా ఇప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది. దీప మాత్రం దేవత. అలాంటి కూతురు పుట్టినందుకు మీరు ఎంతో అదృష్టవంతులు. అలాంటి కూతురు ఎవ్వరికి కూడా ఉండరు అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇక అది విని కార్తీక్ని నిజం అడిగి తెలుసుకోవాలని దశరథ అయితే బయలుదేరుతాడు. అప్పుడే ఇక దశరథ బయలుదేరబోతుండగా, చూడండి దశరథ్ గారు, అసలు ఈ విషయాన్ని కార్తీక్ మీకు చెప్పకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒకవేళ ఈ కారణాలు దీప ప్రాణాలకి, సుమిత్ర గారి ప్రాణాలకి, మీ కుటుంబానికి కూడా నష్టం జరిగించవచ్చు. కాబట్టి సుమిత్ర గారు ఆపరేషన్ అయ్యే వరకు కొంచెం సైలెంట్గా ఉండండి. అప్పుడే నిజ నిజాలు కార్తీక్ చెప్తాడు. లేకపోతే కార్తీక్ చేత మీరే అడిగి తెలుసుకోండి అని అంటూ ఉంటుంది డాక్టర్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.